మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్కి గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తమిళనాడు గవర్నర్ తో భేటీ అయిన విజయ్ మొత్తం 112 మంది ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్ కు సమర్పించారు. సో ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ప్రస్తుతం గవర్నర్. సో తమిళనాడులో నిన్నటి నుంచి ఏవైతే ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయో వాటికి ఒక సమాధానం దొరికిందనే చెప్పుకోవాలి. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్కి గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. తమిళనాడు గవర్నర్ తో భేటీ అయిన విజయ్ మొత్తం 112 మంది ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్ కు సమర్పించారు. ప్రభుత్వ ఏర్పాటు కూడా గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సో నిన్నటి నుంచి ఏవైతే ఉత్కంఠ ఉంది అంటే అసలు విజయ్ ఫామ్ చేస్తారా ప్రభుత్వాన్ని లేదా ఇతర పార్టీలన్నీ కలిసి ఫామ్ చేస్తారా ఏదైతే డౌట్ ఉండిందో సో దాని అన్నిటికీ సమాధానాలు దొరికినాయనే చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యంలో మరి 112కి అయితే ప్రస్తుతం క్లియరెన్స్ ఇచ్చారు. బట్ 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాబట్టి మరి తర్వాత విజయ్ ఏం చేయబోతున్నారు అంటూ ఆలోచిస్తున్నారు. మొత్తానికైతే ఒక క్లియరెన్స్ వచ్చేసింది. టీవీకే కార్యకర్తలకైతే ఏంటి, విజయ్కి అయితే ఏంటి. సో ముఖ్యంగా ప్రమాణ స్వీకారం తర్వాత మిగిలిన ఏవైతే గడువు ఇచ్చారో ఆ గడువు లోపల 118 మంది ఎమ్మెల్యేల గురించి వాళ్ళు కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సో ప్రస్తుతానికైతే నిన్నటి నుంచి ఏ ఉత్కంఠ అయితే అందరం చూస్తున్నామో అండ్ రకరకాల ఊహాగానాలు కూడా విన్నాము. ఇతర పార్టీలు ఫామ్ చేస్తాయంటూ విన్నాము. అసలు టీవీకే అధినేత సీఎం అవుతారా అని కూడా ఒక క్వశ్చన్ మార్కును కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇప్పుడే గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నిన్న భేటీ అనంతరం స్టార్ట్ అయింది. ఈ భేటీతో ముగిసిందనే మనం చెప్పుకోవాలి. సో ఇదే అంశం గురించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ అందిస్తారు. లోకేష్ చెప్పండి, ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సో బల నిరూపణకి వీళ్ళకి ప్రస్తుతానికైతే 112 మందే ఉన్నారు కాబట్టి బల నిరూపించుకోవడానికి ఎంత సమయం ఇచ్చారు గవర్నర్? ఎస్ దుర్గా, తమిళనాట రాజకీయాల్లో ఏర్పడినటువంటి ఉత్కంఠకు ఒక తెర పడింది అని కూడా చెప్పాలి. ఏదైతే టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారా లేదా అనేటువంటి ఒక సందిగ్ధ వాతావరణం దాదాపు 48 గంటల పాటు గడిచింది. అయితే తనకున్నటువంటి 108 స్థానాలు కాకుండా మ్యాజిక్ ఫిగర్ అయినటువంటి 118 కూడబట్టడంలో విజయ్ కొద్దిగా చాలా కూడా అవస్థలు పడ్డాడు. చాలా వరకు పార్టీల మద్దతు కూడగట్టడానికి సమయాభావం తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే రెండోసారి గవర్నర్ను ఇవాళ విజయ్ కొద్దిసేపటి క్రితమే కలిసి ఇప్పుడే కొద్ది క్షణాల క్రితమే కూడా ఆయన బయటికి రావడం జరిగింది. అయితే బయటకు వచ్చిన అనంతరం కూడా రాజ్భవన్ నుండి మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు విజయ్ దాదాపు తన వద్ద ఉన్నటువంటి కాంగ్రెస్ బలంతో 112 స్థానాల బలం తనకుంది అని చెప్పి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రమాణ స్వీకారానికి అనుమతినివ్వాలని గవర్నర్ని విన్నవించుకోవడంతో గవర్నర్ అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. బల నిరూపణ ఏదైతే ఉందో 118 మ్యాజిక్ స్థానాలకు సంబంధించి దానికి సమయం కోరడంతో ప్రమాణ స్వీకారం అనంతరం కూడా అసెంబ్లీ వేదికగా కూడా తన బలం నిరూపించుకోవాలని చెప్పి కూడా దాదాపు 12 రోజుల పాటు సమయం ఇచ్చినట్లుగా కూడా గవర్నర్ రాజ్భవన్ వర్గాలు అయితే మాత్రము ఒక లీక్లు విడుదలవుతున్నటువంటి పరిస్థితి. సో ఎట్టకేలకు టీవీకే వర్గాల్లో ఒకంత ఆనంద ఉత్సాహం నెలకొనింది. ఖచ్చితంగా ఈ ఉన్నటువంటి సమయంలో ఏదైతే గవర్నర్ ఇచ్చినటువంటి సమయంలో ఖచ్చితంగా మద్దతు కూడగట్టడానికి ఒక టైం అయితే మిగులుతుంది కాబట్టి అంతలోపు ఖచ్చితంగా వీసీకి పార్టీకి సంబంధించినటువంటి 2 స్థానాలు ఉన్నాయి. అదేవిధంగా డిఎండికేకి సంబంధించినటువంటి ఒక స్థానం కావచ్చు, ఇటు పిఎంకేను తిరిగి ప్రసన్నం చేసుకునేదో లేక ఏఐడిఎంకేలో చీలిక వర్గమైనటువంటి వాళ్ళ మద్దతు కూడగట్టడమో వీటన్నిటికి పైన కూడా సుదీర్ఘంగా చర్చించడానికి కావచ్చు, మంతనాలు జరపడానికి కావచ్చు తమకు సమయం ఏర్పడింది. అంతలోపు తాము అనుకున్నటువంటి ప్రభుత్వ ఏర్పాటు కూడా పూర్తయిపోతుంది కాబట్టి చాలా ఫ్రీ మైండ్ సెట్తో ఈ మద్దతు కూడగట్టగలమనేటువంటి ఒక ఆలోచన విజయ్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే నన్నటి నుండి కూడా కేవలం ఇదే సంఖ్య నన్ను కూడా ఉన్నింది. విజయ్ గవర్నర్ను భేటీ అయినప్పుడు ఇటు తనకున్న 108 స్థానాలతో పాటు కాంగ్రెస్ నుంచి పొందినటువంటి 5 స్థానాలను కూడా నన్ననే ఆయన సమర్పించారు. అయినప్పటికీ నిన్న గవర్నర్ అనుమతించలేదు. ఇవాళ అనుమతించినట్లు కూడా రాజ్భవన్ నుంచి లీకులు వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇటు టీవీకే వర్గాల్లో అయితే మాత్రం సంతోష వాతావరణం నెలకొనిందని కూడా చెప్పాలి. దుర్గా రైట్. అయితే లోకేష్ ఇప్పటికే ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు చేశారు. బట్ నిన్నటి మీటింగ్ తో కాస్త హోల్డ్ అయింది. మరి ప్రమాణ స్వీకారం ఎప్పుడు ఉండే అవకాశం ఉందంటారు? ఎస్, ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కాబట్టి ఇప్పటికే మొన్నటి నుంచే కూడా ఏదైతే జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం కేంద్రంగా కూడా ప్రమాణ స్వీకారానికి భారీ ఏర్పాట్లు చేశారో దాదాపు 8,000 కెపాసిటీ కలిగినటువంటి సీటింగ్ కెపాసిటీ కలిగినటువంటి ఆ స్టేడియంను దాదాపు 80% వరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే ఇవాళ మాత్రము ఇటు ప్రభుత్వ ఏర్పాటు సాధ్యపడుతుందా లేదా అనేటువంటి సందిగ్ధంతో ఇటు అధికార యంత్రాంగము ఏర్పాట్లను ఒకంత ఆలస్యం చేసింది, అనుమతించలేదు. అయితే ఇప్పుడు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యంలోనే తిరిగి యథావిధిగా ఏర్పాట్లు ప్రారంభమయ్యేటువంటి ఛాన్సెస్ కనిపిస్తుంది. రేపే సమయము
నిర్ధారించుకొని రేపు ఉదయం కావచ్చు లేదా సాయంత్రం కావచ్చు ఇటు ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దుర్గా రైట్. అయితే పళనిస్వామి కూడా గవర్నర్తో భేటీకి టైం అడిగారు కాబట్టి అసలు ఆయన మీటింగ్ గవర్నర్తో ఎప్పుడు ఉండబోతోంది, ఒకవేళ మీటింగ్ జరిగితే మరి పళనిస్వామి ఎటువంటి అంశాలు చర్చించే అవకాశం ఉందంటారు? ఎస్, అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శి ఎడపాటి పళనిస్వామి కూడా గవర్నర్ అపాయింట్మెంట్ కోరినట్టుగా కూడా సమాచారం ఉంది. అయితే ఆయన గవర్నర్ని కోరిన వెనుక ఏముంది, ఎలాంటి చర్చ ఉంది అనేది కూడా రాజకీయాల్లో ఇప్పుడు తీవ్రమైనటువంటి ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇటు టీవీకే విజయ్కి తమ మద్దతు తెలియజేస్తామని చెప్పి గవర్నర్కి తమ వద్ద ఉన్నటువంటి 47 స్థానాలకు సంబంధించినటువంటి లిస్టును సమర్పిస్తారా, లేక డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి మద్దతు కూడగట్టి తామే ప్రత్యేకంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సంసిద్ధమవుతున్నాం అనేటువంటి వివరాలతో భేటీలో చర్చిస్తారా అనేటువంటి అంశం కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగానే ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇటు విజయ్ ఏ విధమైనటువంటి మద్దతు కూడగట్టాడు అనేటువంటి విషయాన్ని విజయ్ ఎక్కడ వెల్లడించలేదు. మీడియా ముఖంగా ఎలాంటి లీకులు కూడా ఆయన వర్గము ఇంతవరకు తెలియజేయలేనటువంటి పరిస్థితి. అదే సీక్రెట్ మూమెంట్ని ఇటు అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి పళనిస్వామి కూడా చేసినట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి గవర్నర్ అపాయింట్మెంట్ కోరింది వాస్తవమే, కానీ ఇంతవరకు గవర్నమెంట్ అపాయింట్మెంట్ ఇచ్చారా లేదా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ లోకేష్. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, నిన్నటి నుంచి తమిళనాడులో ఏదైతే ఉత్కంఠ ఉందో అది కాస్త వీడినట్లే మనకు కనిపిస్తోంది. తమిళనాడు రాజకీయాల్లో క్లారిటీ వచ్చినట్లు మనకు కనిపిస్తోంది. సో మెజార్టీ లేకుండానే విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు అన్న డిఎంకే స్టాండ్ మరి ఎలా ఉండే అవకాశం ఉందంటారు? తమిళనాడులో సస్పెన్స్కు తెర పడబోతోంది. 45 నిమిషాలతో గవర్నర్ సమావేశంలో ఈ సస్పెన్స్కు తెరపడినట్టు తెలుస్తుంది. సో విజయ్ని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు గవర్నర్ అనుమతి ఇచ్చినట్టు సమాచారం వస్తుంది. సో డెఫినెట్గా మనం ఇదివరకే చెప్పినట్టుగా గవర్నర్కు విజయ్ని ఆహ్వానించడం మినహా మరొక మార్గం లేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్రకారం ముఖ్యమంత్రిని నియమించేటువంటి అధికారం గవర్నర్కు ఉంది. సో మెజారిటీ లేనటువంటి సందర్భంలో అతిపెద్ద పార్టీకి నాయకుడిని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాల్సి ఉంటుంది. సో ఆ మేరకు గవర్నర్కు విచక్షణ అధికారాలు ఉన్నాయి. సో ఆ మేరకు గవర్నర్ తన డిస్క్రిషనరీ పవర్స్ను ఉపయోగించి ప్రమాణ స్వీకారం చేయించేటువంటి అవకాశం ఉంది. సో ఆ మేరకు ఇప్పటిదాకా దాదాపు 45 నిమిషాల పాటు కొనసాగినటువంటి సమావేశంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఆయనకు అనుమతి ఇచ్చినట్టు సమాచారం అందుతుంది. సో త్వరలోనే ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం ఉంది. అయితే విజయ్కి మెజారిటీ బలం లేదు, కేవలం 107 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. సో ఆయనకు అదనంగా కాంగ్రెస్ పార్టీ 5 ఎమ్మెల్యేలు కూడా మద్దతు ఇచ్చారు. దాంతో 112కు బలం చేరింది. ఇంకా 6 ఎమ్మెల్యేల బలం తక్కువగా ఉంది. సో ఒకవైపు వీసీకే నుంచి 2, అలాగే పీఎంకే నుంచి 4 మద్దతు ఇస్తారని విజయ్ ఆశిస్తున్నారు. సో దీనిపైన నిర్ణయం వెలువడేందుకు కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముందుగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడం, ఆ తర్వాత కొంత సమయం తీసుకొని 1-2 వారాల లోపల సమయం తీసుకొని అసెంబ్లీ సాక్షిగానే బల నిరూపణ చేసుకునేటువంటి అవకాశం ఉంది. సో ఆ మేరకు అసెంబ్లీలో కాన్ఫిడెన్స్ టెస్ట్ జరగబోతుంది. సో విశ్వాస పరీక్షలో విజయ్ నెగ్గేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది, అలాగే ఇతర పార్టీలు కూడా ఆయనకు మద్దతు ఇచ్చేటువంటి అంశాన్ని సానుకూలంగా పరిశీలిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ దిశగా విజయ్కి సానుకూల వాతావరణం ఏర్పడినట్టుగా మనకు కనబడుతుంది. సో ఆ నేపథ్యంలోనే గవర్నర్ కొద్దిసేపటి కిందట జరిగినటువంటి సమావేశంలో ప్రమాణ స్వీకారం చేసేందుకు ఆయనకు క్లియరెన్స్ ఇచ్చినట్టు సమాచారం వస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన ఇక లోక్ భవన్ నుంచి రావాల్సి ఉంది. సో మొదటి నుంచి మనం చెప్తున్నాం, ఇటు అసెంబ్లీ హంగ్ ఏర్పడినటువంటి సందర్భంలో ఖచ్చితంగా గవర్నర్ తన విచక్షణ అధికారాలను ఉపయోగించి అతిపెద్ద పార్టీకి అవకాశం ఇవ్వాలని. సో అదే తరహాలో ఇప్పుడు విజయ్కి అవకాశం ఇచ్చినట్టు తెలుస్తుంది. రైట్ వెంకటేష్, అయితే ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ 118 రావాలంటే మెజార్టీ కూడగట్టుకోవడానికి విజయ్ ముందున్న ప్రధాన ఆప్షన్స్ ఏంటి, అంటే ఎవరిని కలుపుకునే అవకాశం ఉందంటారు? సో ఇప్పటికే 112 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. సో 6 బలం తక్కువగా ఉంది. సో ఆ మేరకు ఇప్పటికే వీసీకేతో ఆయన చర్చలు జరుపుతున్నారు, అలాగే టు పీఎంకే పార్టీతో కూడా చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. సో నా 4+2 6 ఈజీగా మెజారిటీ మార్కును ఆయన అందుకోబోతున్నారు. సో ఈ బోటాబోట్ మెజారిటీ ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో ఇతర చిన్న చితక పార్టీలు కూడా మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉందని ఆశిస్తున్నారు. అలాగే అన్నా డిఎంకేకి సంబంధించి దాదాపు 25 మంది ఎమ్మెల్యేలు కూడా విజయ్కి మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి వార్తలు వస్తున్నాయి. వారందరూ కూడా పాండిచ్చేరిలోని ఒక రిసార్టులో ఉన్నారు. సో వారందరూ కూడా ఆయనకు మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో అసెంబ్లీలో బల నిరూపణ జరిగితే ఖచ్చితంగా ఎంతమంది విజయ్కి మద్దతు ఇస్తారనేది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ తెలిసిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి గతంలో సుప్రీంకోర్టు కూడా
అనేక సందర్భాల్లో రూలింగ్ ఇచ్చింది. ఎస్ఆర్ బొమ్మాయి కేసులో తీర్పు ఇచ్చింది. బల నిరూపణకు సరైనటువంటి వేదిక అసెంబ్లీ, లేదంటే పరేడ్ చేయించడమో లేకుంటే సంతకాల సేకరించి వాటిని సబ్మిట్ చేయడం అనేది విశ్వసించడానికి లేదు. ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో, అసెంబ్లీలో, అక్కడ స్పీకర్ నిర్వహించేటువంటి స్పీకర్ సమక్షంలో జరిగేటువంటి విశ్వాస పరీక్షలోనే అప్పుడు బల నిరూపణ చేసుకోవాల్సి ఉంటుంది. సో కాన్ఫిడెన్స్ టెస్ట్ జరుగుతుంది. సో అక్కడ ఎంతమంది మద్దతు ఇస్తారన్న దాన్ని బట్టి అక్కడ ప్రభుత్వం నెగ్గుతుందా లేకుంటే ఓడిపోతుందా అనేది తెలిసే అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్గా ప్రస్తుతం ఉన్నటువంటి గణాంకాలు చూస్తే ఈజీగా ఇటు వీసీకే కానీ అలాగే ఇతర లెఫ్ట్ పార్టీలు కానీ వీరందరూ కూడా ఆలోచిస్తున్నారు. వాళ్ళు కూడా సపోర్ట్ ఎక్స్టెండ్ చేసే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్. రైట్, తమిళనాడులో అయితే రాజకీయాల్లో నెలకొన్న ఉత్కంఠ అయితే క్లియరెన్స్ వచ్చేసింది. సో టీవీకేనే ఫామ్ చేయబోతుంది గవర్నమెంట్. అయితే 118 ఎమ్మెల్యేల లిస్టు కోసం అయితే కాస్త గడువు ఇచ్చినట్లుగా మనకు తెలుస్తోంది. సో చూడాలి రాజకీయ పరిణామాలు ఇంకా ఎటువైపు మారుతాయనేది. మొత్తానికైతే విజయ్ అయితే సీఎం కాబోతున్నారనేది అయితే స్పష్టమైంది.